పూరా లోకల్. సో ఈ రోజు ఈ మహిళా మోర్చా అధ్యక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క బతుకమ్మ యొక్క సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది అనేది కూడా మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. ఈ ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మన ఆదరణీయ నరేంద్ర మోడీ గారి దయ వల్ల, శిల్పక దయ వల్ల మనము చార్మినార్ దగ్గర జరుపుకుంటున్నాము. ఎన్నో ఏళ్ళ నుండి మాది యాకత్పుర ఓల్డ్ సిటీ అత్తగారు లంగరోజు, ఇప్పటివరకు చార్మినార్ దగ్గర జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. నేను రెండోసారి జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా ఆకాంక్ష ఏంటంటే చార్మినార్ జరగాలని. ఎంతోమంది బలవం చేసిరు, ఎంతోమంది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిరు. ఇక్కడ బతుకమ్మ చేయొద్దని, తెలంగాణ వాళ్ళు ఆడొద్దని, వినాయక చవితి చేయొద్దని. కానీ ఈసారి ఇక్కడ జరిగే బతుకమ్మ చాలా మంది మహిళలు పాల్గొంటున్నారు. ఇదంతా ఎవరి వల్ల అంటే మన ఆదరణీయ నరేంద్ర మోడీజీ వల్ల జరిగింది. మహిళలందరూ ముందుకు వస్తున్నారు. మాకు కూడా పర్సంటేజ్ కలిగించారు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న చీరలు ఇస్తున్నాడు. కొంతమందికే చీరలు ఇస్తానని అంటున్నాడు అన్న. అంటే కొంతమంది తెలంగాణ మహిళల, మిగతా వాళ్ళం మేము గామా? అది కూడా ఆయన ఆలోచించాలి. ద్వారకా గ్రూప్ వాళ్ళకే చీరలు ఇస్తాను అంటే అది తప్పు. కాబట్టి తెలంగాణ మహిళలందరినీ ప్రోత్సహించండి. ఇలా మినిస్టర్లే డివైడ్ చేసి ఆడవాళ్ళని బస్సు ఫ్రీ ఇచ్చిన, అది ఇచ్చిన తప్పు. ఇది చాలా. బస్సు ఎలా ఫ్రీ ఇచ్చారో చీరలు కూడా ప్రతి ఆడపడిచికి ఇవ్వాలి. కొంతమందికే చీరలు ఇచ్చి వాళ్ళు మాత్రమే పండుగ చేసుకుంటారా, మిగతా వాళ్ళని చేసుకోవట్లేదా? కాబట్టి అందరికీ ఇవ్వాలి. ఆధార్ కార్డు ప్రొవైడ్ చేసినప్పుడు అందరికీ ఇవ్వాలి. తెలంగాణ మహిళలు అంటే మేము అందరం కలిసికట్టుగా ఉంటున్నాం కాబట్టి మాకు అందరికి ఇచ్చి, ఇప్పుడు రేవంత్ రెడ్డి అని వచ్చి డివైడ్ చేయడం చాలా తప్పు విషయము. ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నామంటే ప్రతి మహిళ ఆసక్తి చూపిస్తున్నారు చార్మినార్ దగ్గర చేయాలని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము గోల్కొండలో చేద్దాం అనుకుంటున్నాము. ఇలానే హిస్టారికల్ ప్లేసెస్ ఏమున్నాయి అన్నీ అందరికీ సమానం ఎట్లనో మాకు కూడా అట్లనే, కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. సో ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేకతలతో జిఎస్టీ అని, ఆపరేషన్ సింధూర్ అని పెట్టి చేశారు. ఏ విధంగా చూస్తారు? అమ్మ, జిఎస్టీ అంటే మన ఆదరణీయ నరేంద్ర మోడీజీ జిఎస్టీ డబ్బులు ఏం వేస్ట్ కాలేవు. వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు, ట్రైన్స్ కానీ, మహిళలకు ప్రోత్సాహం కానీ అలాంటివి ఎన్నో చేసిరు. ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం వల్ల బీదవాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. స్టీల్ రేట్ కానీ, సిమెంట్ రేట్ కానీ ప్రతి ఒక్కరు తగ్గించారు. పాల రేటు కానీ అన్నీ తగ్గిపోయినాయి. మెయిన్ ఏంటంటే నిత్యావసర వస్తువులు కాకుండా మిగతావి ఏవైతే విలాస వస్తువులు వాటిపైన కూడా తగ్గించారు. మన తెలంగాణ కాదు, భారతదేశం అంతా గర్వపడే విధంగా మన ఆదరణీయ నరేంద్ర మోడీ గారు మనందరికీ సేవ చేస్తున్నారు. ఆయన ఆశించింది ఏం లేదు, ఆయన వెనకాలన్నది కూడా ఏం లేదు. మిగతా మినిస్టర్లు కొడుకులు, బిడ్డలు అందరు ఉన్నారు. కానీ ఆయన ఆశించింది ఏం లేదు. కాబట్టి ఆయన ప్రోత్సాహంతో మనందరం ఇంత ముందుకు పోతున్నాము. ఇంత ఘనంగా పండుగలన్నీ జరుపుకుంటున్నాము. అయోధ్య నిర్మాణం అయ్యింది, అలా ఎన్నో నిర్మాణాలు జరిగినాయి. మనం ఇప్పుడు బతుకమ్మ పండుగ కూడా ఇక్కడ ఓల్డ్ సిటీ ఇంత గ్రాండ్ గా చేసుకుంటాం. అంటే ఒకప్పుడు ఇక్కడ వినాయక చవితి చేయాలన్నా భయం అయ్యేది. ముష్కరులు వచ్చి ఎక్కడ రాళ్ళు కొడతారో, ఏం చేస్తారో, ఆడవాళ్ళని ఏం చేస్తాడు. కానీ ఇప్పుడు ధైర్యంతో వచ్చి చార్మినార్ బతుకమ్మ చేస్తున్నామంటే చాలా గ్రేటే కదమ్మా ఈ విషయము. అందుకని చెప్పేసి సో మీరు ఎలా జరుపుకుంటారు? భారత్ మాతాకి జై చెప్పండి సార్. బతుకమ్మ పండుగ చాలా ఇష్టం మాకు. చార్మినార్ దగ్గర చేయడం అంటే చాలా చాలా పైన సంవత్సరం ఏ విధంగా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఇక్కడ బతుకమ్మ పండుగ? అసలు వచ్చిందా భారత్ మాతా జైకి వచ్చిందా? బతుకమ్మ పోయిన సంవత్సరం కూడా చేశారు, ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా. అసలు ముస్లిమ్స్, మన తెలంగాణ తెలుగు వాళ్ళు గొడవలు అంటారు కానీ అసలు అంటే గొడవలే ఉండవు. వాళ్ళు మనం చాలా బాగా జరుపుకుంటాము. చాలా బాగుంటుంది. ఉమరాన్ ఇట్రా చాలా బాగా చేసుకుంటాము. మేము చిన్నప్పటి నుంచి బతుకమ్మ అంటే చాలా ఇష్టము. మేము బతుకమ్మలు ఎప్పుడు చేసుకుంటాము. ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, వ్యతిరేకత ఏమైనా ఎక్కువ కనపడదు. ఇక్కడికి వస్తే అందరు సపోర్ట్ చేస్తారు. పోయిన సంవత్సరం కూడా మేము సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు కూడా అట్లనే ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఉన్నారు మాకు ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇట్లా బతుకమ్మకి రమ్మని కూడా చెప్పినాం. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి కూడా రమ్మంటే వస్తాం అబ్బా అని చెప్పారు. చాలా బాగుంటుంది. సో మీరు చెప్పండి, ఈ యొక్క బతుకమ్మ అంటే తెలంగాణకి చాలా ప్రత్యేకత. ఈ యొక్క బతుకమ్మ యొక్క ప్రత్యేకత ఏంటి? ఎన్ని రోజుల పాటు జరుపుకుంటున్నారు మీరు? బతుకమ్మ పండుగ అనేది మనము తెలంగాణలో ఎస్పెషల్లీ జరుపుకుంటున్నాము. ఎందుకనంటే మన యొక్క ఆడపడుచుల యొక్క ఇది యొక్క చాలా మన సంతోషకరమైన దినం ఇది. ఎందుకంటే మన పూర్వకాలంలో అసలు ఆడవాళ్ళు అనేది బయటికి రాకపోయేవాళ్ళు నిజాం పాలనలో. సో నిజాంని వ్యతిరేకించే విధంగా మనము ఈ బతుకమ్మను సెలబ్రేషన్ అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసాము. సో బతుకమ్మ సెలబ్రేషన్ అనేది మన తెలంగాణలో కాదు, ఇప్పుడు ఈవెన్ మన ఆంధ్రాలో కూడా జరుపుకుంటున్నారు. చాలా వైభవంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడే కాదండి, మన మిగతా కంట్రీస్లలో కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో మన బతుకమ్మ యొక్క ప్రత్యేకత అది.
ఆడవాళ్ళ కోసం పెట్టిన ఈ యొక్క బతుకమ్మ అంటే నిజాం పరిపాలనలో చెప్పండి. చేయించనే లేదు. క్వశ్చన్ చెప్పలేదు నాకు. ఇప్పుడు ఆడవాళ్ళే ప్రత్యేకంగా ఈ బతుకమ్మలు అనేది జరుపుకుంటారు కాబట్టి ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి డాన్స్ వేయడం కానీ అందరితో సొసైటీతో కలవడం లాంటివి చేస్తారు కాబట్టి ఏ విధంగా అనిపిస్తుంది ఈ పండుగ మిగతా పండుగతో పోలిస్తే? తెలంగాణ అంటేనే జానపదం. జానపదంలో మనము మన ఆడపడుచులు అందరూ కూడా నిజాం పాలన నుంచే మనం బయటకు వచ్చినాం. జానపదం అంటే మన యొక్క భావాలు, మన యొక్క ఆలోచనలు అన్ని పాట రూపంలో బయటకు వచ్చినవి. సో ఇది కాబట్టి మన బతుకమ్మ అనేది చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇది మన ఇండియాలోనే కాకుండా చాలా కంట్రీ వైజ్గా కాకుండా మన స్టేట్ వైజ్గా కాకుండా మన వరల్డ్ వైజ్గా జరుపుకుంటున్నాము.